తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆర్మూరు కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి వినయ్ రెడ్డి అన్నారు. ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అవినీతి పాలనకు, అరాచక పాలనకు చరమగీతం పాడాలన్నారు. 10 ఏళ్లలో ఆర్మూరు నియోజకవర్గం వెనుకబడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టో 6 గ్యారంటీ పథకాలను ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్తోనే అన్ని వర్గాల సంక్షేమం చేకూరుతుందని అంటున్న ఆర్మూరు కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి వినయ్ రెడ్డితో మా నిజామాబాద్ రిపోర్టర్ కిషోర్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వినయ్ రెడ్డి అటు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రస్తుతం మనతో వినయ్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, రోజుకో వివిధ రూపాల్లో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు, బైక్ ర్యాలీలు చేపడుతున్నారు, అటు దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారు, వివిధ రకాలు ప్రజలకు ఎలా చేరవేస్తున్నారు? అసలు ప్రజలు ఏమంటున్నారు కాంగ్రెస్ పార్టీ గురించి? కాంగ్రెస్ పార్టీ గత 9.5-10 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఈ టీఆర్ఎస్ పార్టీ గెలిచి ఈ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా ఈ ఆర్మూర్ నియోజకవర్గంలో ఈ జీవన్ రెడ్డి ఎటువంటి కార్యక్రమాలు చేయలే. పెన్షన్లు ఇస్తామని చెప్పి పెన్షన్లు ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఆర్మూర్ నియోజకవర్గంలో ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇప్పటివరకు గట్టియలే. అట్లనే ఉద్యోగాలు అన్నారు. ఇక్కడే నందిపేటలో సెజ్జన్ ఉంటుంది, 420 ఎకరాలు గతంలో రైతులు ఇవ్వడం జరిగింది. అక్కడ ఇండస్ట్రీస్ ఏమన్నా వస్తాయేమో అని చెప్పి ఆశపడ్డారు. ఇండస్ట్రీస్ వస్తే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయనుకున్నారు. ఇప్పటి వరకు ఒక ఇండస్ట్రీ కూడా ఆ ప్రాంతంలో పెట్టాలి. అట్లనే పెన్షన్లు ఏదైతే ఉందో దాన్ని కూడా ఆర్మూర్ నియోజకవర్గంలో కొత్తగా పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఏమి ఇవ్వలేదు. ప్రజలు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మార్పు తీసుకురావాల్సిందే. ప్రతి గ్రామంలో ఎక్కడ పోయినా కానీ ఇందిరమ్మ ఇల్లులు ఉన్నాయి. అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ హయాంలో జరిగింది, కానీ ఈ టీఆర్ఎస్ వల్ల ఎటువంటి అభివృద్ధి జరగలే. 10 పెన్షన్లు ఇచ్చిర్రు, కొంత కళ్యాణ లక్ష్మి కానీ లేకపోతే ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఎల్ఓసీలు గవ్విచ్చిర్రు తప్ప ప్రజలకు ఉద్యోగాలు కానీ అభివృద్ధి కానీ ఏం జరగలేదు ఆర్మూర్ ప్రాంతంలో. ప్రధానంగా ఆర్మూర్ ప్రజలు మేము బయట చాలామందిని కూడా టచ్ చేస్తే స్థానికంగా అందుబాటులో ఉండే నాయకుడికి మేము ఓటేస్తాం అంటున్నారు. స్థానికంగా అందుబాటులో ఉండే నాయకుడు ఎవరైనా అనుకోవచ్చు, అటు కాంగ్రెస్ అనుకోవచ్చా, టీఆర్ఎస్ అనుకోవచ్చా, బీజేపీ అనుకోవచ్చా? నేను గత 2018లో బీజేపీ నుంచి పోటీ చేసినాం. ఓడిపోయినా కానీ నియోజకవర్గం వదలకుండా అనునిత్యం ప్రజలలో ఉన్నాం, సేవ చేసుకున్నాం, ప్రజల గురించి ప్రశ్నించినాం. అట్లనే ఇక్కడ ఉన్న ఈ బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య ఉన్న బంధం అవన్నీ చూసి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ప్రజలు ముఖ్యంగా ఆర్మూర్ ప్రాంతంలో ఇప్పటి వరకు ఆర్మూర్ నియోజకవర్గ సంబంధించిన వ్యక్తి ఆర్మూర్కి ఎమ్మెల్యే కాలేదు. తప్పకుండా ఈసారి ఆర్మూర్ గడ్డ మీద పుట్టిన వ్యక్తినే ఎమ్మెల్యే చేసుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఈసారి ఆర్మూర్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా భారీ మెజార్టీతో గెలుస్తుందని చెప్పి తెలియజేస్తారు. మొత్తానికి మాత్రం రానున్న ఎలక్షన్లో ఇటు ఖచ్చితంగా ఇటు ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని అటు వినయ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్ నుంచి.